హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్లారిటీ కోడర్ ఛానల్. ఈ వీడియోలో మీకు మెడికల్ కోడింగ్ అంటే ఏంటో ఐడియా లేకపోయినా పర్వాలేదు. ఈ వీడియోలో బేసిక్స్ నుండి క్లియర్గా మెడికల్ కోడింగ్ అంటే ఏంటో చెప్తాను. ఫస్ట్, వాట్ ఈజ్ మెడికల్ కోడింగ్? మెడికల్ కోడింగ్ అంటే ఏమిటి? రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి? టైప్స్ ఆఫ్ మెడికల్ కోడింగ్, రోల్ ఆఫ్ ఏ మెడికల్ కోడర్ అంటే మెడికల్ కోడర్ ఏం చేస్తాడు, వాట్ ఈజ్ హెచ్సిసి ఇన్ కోడింగ్, ఇంపార్టెన్స్ ఇన్ హెల్త్ కేర్ అండ్ బిల్డింగ్, ఇందులో శాలరీస్ ఎలా ఉంటాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్, మెడికల్ కోడింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. వాట్ ఈస్ మెడికల్ కోడింగ్? Medical coding is the transformation of healthcare diagnosis, procedures, medical services and supplies into the universal medical alphanumerical codes. అంటే పేషెంట్ యొక్క రోగాలను అంటే డిసీజ్లని, ప్రొసీజర్స్ని అండ్ అతనికి ఇచ్చిన సర్వీసెస్ని అండ్ సప్లైస్ని యూనివర్సల్ మెడికల్ ఆల్ఫాన్యూమరికల్ కోడ్స్ లాగా, అంటే ఒక ఆల్ఫాబెట్ మరియు నెంబర్స్ కలిగినటువంటి ఒక కోడ్ని ఇస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, డయాబెటీస్ అనేది ఒక డిసీజ్. దీనికి మనం ఇచ్చే కోడ్ ఏంటంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ డిసీజ్ ప్రకారం దీనికి ఒక యూనిక్ కోడ్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, డయాబెటీస్కి ఏం కోడ్ ఉంటుందంటే E119. సో ఫస్ట్ ఏముంది? ఈ ఉంది. ఈ అనేది ఆల్ఫాబెట్లో ఒకటి, తర్వాత నెంబర్స్ అన్నమాట. ఈ సెట్ని మనం ఫస్ట్ కేటగిరీ అంటాం అన్నమాట. సో తర్వాత ఇందులో మినిమం క్యారెక్టర్స్ వచ్చేసి 3, మ్యాక్సిమం క్యారెక్టర్స్ వచ్చేసి 7. సో 7కి మించి కోడ్ ఉండదు, అలా ఉంటుందన్నమాట. దీంట్లో ప్రతి కండిషన్కి ఒక కోడ్ ఉంటుంది. అస్తమాకి ఒక కోడ్. ఫర్ ఎగ్జాంపుల్, అస్తమా ఉంది పేషెంట్కి. ఈ అస్తమాని మనం ఆల్ఫా న్యూమరికల్ కోడ్స్లోకి మారిస్తే ఏమొస్తుంది? J45909. ఇది ఎలా లీడ్ చేయాలని మీకు క్లియర్గా ఫర్దర్ వీడియోస్లలో మీకు క్లియర్గా చెప్తాను, మీరు ఏం కన్ఫ్యూజ్ కాకండి. తర్వాత ఇప్పుడు పెంక్రియాటెక్టమీ, ఇదొక ప్రొసీజర్. సో ఇదొక సర్జరీ అన్నమాట. దీనికి కూడా ఒక కోడ్ ఉంటుందన్నమాట. సో మనకు దీంతో సంబంధం లేదు, ఎందుకంటే మనం హెచ్సిసి డిపార్ట్మెంట్లో ఓన్లీ డిసీజ్ని మాత్రమే కోడ్ చేస్తాం. మీకు అది ఎలా చేయాలో నేను క్లియర్గా నేర్పిస్తాను. సో నెక్స్ట్, రోల్ ఆఫ్ మెడికల్ కోడర్. అసలు మెడికల్ కోడర్ వర్క్ ఏంటి? ఇప్పుడు మనం రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. ఇందులో భాగంగానే రోల్ ఆఫ్ ఏ మెడికల్ కోడర్ అంటే మెడికల్ కోడర్ యొక్క వర్క్ ఏంటో కూడా మీకు అర్థమైపోతుంది. సో చూడండి, రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ అంటే పేషెంట్ అంటే యుఎస్ఏలో మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇప్పుడు యుఎస్ఏలో పుట్టిన ప్రతి ఒక్క అంటే పర్సన్కి ఇన్సూరెన్స్ అనేది పక్కాగా ఉంటుందన్నమాట. సో ఆ ఇన్సూరెన్స్ ముందే ఒక ప్రీమియం తీసుకొని కడుతూ ఉంటాడు ఆ పేషెంట్. సో ఏదైనా పేషెంట్కి అంటే ఏదైనా డిసీజులు వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తాడు. సో వెళ్ళిన తర్వాత అతను మనీ ఇవ్వడు, అంటే డాక్టర్కి డైరెక్ట్గా ఇతని హ్యాండ్ తోటి అతనికి ఇవ్వడు మనీ. సో ఎలా ఇస్తాడంటే అతను ఆల్రెడీ ఇన్సూరెన్స్ కడుతున్నాడు కాబట్టి సో దాంట్లోనే ఇతను ట్రీట్మెంట్ చేసుకుంటాడు అన్నమాట. సో ఇతనికి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డయాబెటీస్ ఉంది, ఇన్సూరెన్స్ కోసం వచ్చిండు అనమాట. సో ఇప్పుడు మరి ఫ్రీగా డాక్టర్ సర్వీస్ చేయలేడు కదా. సో ఇతను సర్వీస్ చేస్తాడు, అతని దగ్గర డబ్బులు తీసుకోకుండానే సర్వీస్ చేసి ఆ తర్వాత ఆ డీటెయిల్స్ అంటే ఇతను ఏమేం ట్రీట్మెంట్ తీసుకున్నాడు, తర్వాత ఇతనికి ఎంత బిల్ అయింది, ఇవన్నీ ఒక ట్రాన్స్క్రిప్షనిస్ట్ ద్వారా ఎంట్రీ చేసుకుంటారు అన్నమాట. ఆ ఎంట్రీ చేసుకున్న దాన్ని సో కోడర్స్కి పంపుతారు. ఆ కోడర్స్ ఈ ఏ డిసీజ్కి ఏ కోడు, దాని ద్వారా ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ మెడికల్ కోడర్ వర్క్ ఏంటంటే ఇది ఒక
ఇక్కడ ఆర్సిఎం ఏంటంటే రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్, అంటే డబ్బులు ఎలా వస్తాయి అనే ఒక సైకిల్. అసలు డబ్బులు ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి ఎలా వస్తాయి, అసలు ఎవరి దగ్గర నుంచి ఎవరికి వెళ్తాయి. అంటే ఫస్ట్ పేషెంట్ ఒక ప్రీమియం కడతాడు ఇన్సూరెన్స్ కంపెనీకి. సో ఎందుకు కడతాడు, అతనికి ఫ్యూచర్లో ఏమైనా డిసీజెస్ వస్తే హాస్పిటల్కి వెళ్తే తక్కువ ఖర్చుల్లో అతను ఆ సేఫ్టీ చూసుకొని ముందే ఒక ప్రీమియం కడుతూ ఉంటాడనమాట. సో తర్వాత క్యాష్లెస్గా, అంటే డబ్బులు ఇవ్వకుండా ట్రీట్మెంట్ చేయించుకుంటాడు. సో డబ్బులు ఇవ్వకుండా ట్రీట్మెంట్ చేయించుకున్నాడు కాబట్టి మరి డాక్టర్కి డబ్బులు రావాలి కదా. సో ఈ డబ్బులు ఎవరిస్తారంటే అదంతా డాక్యుమెంటేషన్ చేసుకొని ట్రాన్స్క్రిప్షనిస్ట్ ద్వారా, అంటే ఫస్ట్ పేషెంట్ వచ్చిన తర్వాత ఆ, ఏం చేస్తారు, తన డెమోగ్రాఫిక్స్ అంటే తన నేము, జెండర్, తర్వాత అతని అడ్రస్, మొబైల్ నెంబర్, ఇన్సూరెన్స్ వివరాలు అన్నీ తీసుకుంటారు అన్నమాట ఇక్కడ హాస్పిటల్లో. తర్వాత ఆ ఇన్సూరెన్స్ని వెరిఫికేషన్ చేస్తారు. అసలు పేషెంట్ ఇచ్చిన ఇన్సూరెన్స్ పనిచేస్తుందా లేదా అని చెక్ చేస్తారు. తర్వాత ఆ ఇన్సూరెన్స్లో ఏమేమి కవర్ అవుతున్నాయి, అసలు ఏమేమి ట్రీట్మెంట్ చేయొచ్చు, ఇవన్నీ చెక్ చేస్తారు. తర్వాత అవి ఆ డాక్టర్ చేసిన ట్రీట్మెంట్ని ఒక ట్రాన్స్క్రిప్షన్ చేత అవన్నీ ఒక డాక్యుమెంట్ రూపంలోకి మారుస్తారు. ఆ తర్వాత అవన్నీ మెడికల్ కోడర్స్కి వస్తాయన్నమాట. సో మనం చేయాల్సిన వర్క్ ఏంటి, ఇక్కడ అతను డాక్యుమెంట్ చేసిన ఆ డయాగ్నోసిస్ ఉంటాయి కదా, ఆ డాక్యుమెంట్ అంతా చదివి వాటికి ఒక కోడ్ని ఇవ్వాలి. సో మనం చేసే వర్క్ ఆ డాక్యుమెంటేషన్ అంతా ప్రాపర్గా చదివి అసలు ఏమేమి ట్రీట్మెంట్ చేసుకున్నాడో ఆ కండిషన్స్ యొక్క కోడ్స్. ఎగ్జాంపుల్ డయాబెటీస్ కోడ్ ఏంటి, 11-9. సో ఇలా అన్నమాట. సో ఇవి అన్ని ప్రాసెస్లు అయిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి సో డాక్టర్కి మనీ అనేది వస్తుంది. సో ఇది ఆర్సిఎం, రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్. అసలు మెడికల్ కోడింగ్ ఎందుకు అవసరం? సో ఎందుకు అవసరం అంటే ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ పంపడానికి, హాస్పిటల్కు డబ్బు రాబట్టడానికి, రోగి మెడికల్ రికార్డును సిస్టమేటిక్గా ఉండేందుకు, డాక్టర్ చేసిన పని యొక్క పేమెంట్ కోసం. సో మెడికల్ కోడింగ్ అనేది ఇందుకు అవసరం. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మెడికల్ కోడింగ్. ఇందులో టైప్స్ ఏంటంటే ఐసిడి, సిపిటి, హెచ్సిపిసిఎస్. సో ఐసిడి-10 పిసిఎస్ కూడా ఉంటుంది. సో మనకు ఓన్లీ ఐసిడి-10 CM ఇది మాత్రమే యూజ్ చేస్తాం హెచ్ఈసిలో. నేను కంప్లీట్గా చెప్పబోయేది హెచ్ఈసి మాత్రమే ప్రజెంట్. సో మీరు ఐసిడి-10 CM ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. సో నెక్స్ట్ వాట్ ఈస్ హెచ్ఈసి? సో హెచ్ఈసి అంటే ఏంటంటే మీకు క్లియర్గా చెప్తాను, ఒకసారి చూడండి. హెచ్ఈసి అంటే దాని ఫుల్ ఫామ్ ఏంటంటే హైరార్కికల్ కండిషన్ కేటగిరీ. సో హైరార్కికల్ కండిషన్ కేటగిరీ అంటే ఏంటంటే ఆ కండిషన్స్ అన్నిటినీ ఒక సిస్టమేటిక్గా అరేంజ్మెంట్ చేశారన్నమాట. సో ఆ అరేంజ్మెంట్ని మనం హెచ్ఈసి అంటాం. ఇట్ ఈజ్ ఏ రిస్క్ అడ్జస్ట్మెంట్ మోడల్ యూజ్డ్ ఇన్ మెడికల్ కోడింగ్ అండ్ బిల్డింగ్, ఎస్పెషల్లీ మెడికేర్ అడ్వాంటేజ్ and ACA, Affordable Care Act health plans, to predict a patient future health care cost. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 19 సంవత్సరాలు ఉన్న ఒక అబ్బాయికి ప్రజెంట్ కొన్ని క్రోనిక్ కండిషన్స్ ఉన్నాయి. సో అతని ఏజ్కి ఇప్పుడు ప్రజెంట్ ఏం కండిషన్స్ ఉన్నాయి, దాన్ని బట్టి ఫ్యూచర్లో ఏ కండిషన్స్ రావచ్చు ఎస్టిమేట్ చేయడానికి, ఎట్ ది సేమ్ టైం ప్రొవైడర్కి మనీ రావడానికి. సో ఫ్యూచర్లో వేరే కండిషన్స్ రావచ్చు అంటే అతని ప్రీమియం ప్లాన్ కూడా పెంచాల్సి ఉంటుంది కదా. సో దానికోసం సో హెచ్ఈసి అంటే మనం ఇచ్చే కోడ్ ద్వారా దానికి ఒక హెచ్ఈసి ఉంటుంది. సో ఆ హెచ్ఈసికి ఒక రిస్క్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది, అతని ఏజ్ని, అతనికి ఉన్న క్రోనిక్ కండిషన్లను బట్టి. సో ఇప్పుడు ఫ్యూచర్లో వచ్చే కండిషన్స్ని ప్రెడిక్ట్ చేయడం అంటే ఎస్టిమేట్ చేయడం. సో దానికి ఇతను ఏ ప్లాన్ తీసుకుంటే బెటర్, దీన్ని డిసైడ్ చేయడానికి ఎట్ ది సేమ్ టైం ప్రొవైడర్కి కూడా మనీ రావడానికి ఈ హెచ్ఈసి అనేది యూజ్ అవుతుంది. మీరు కన్ఫ్యూజ్ అస్సలు కావద్దు, మీకు ఫ్యూచర్లో వచ్చే వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో మాత్రమే. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఎనీ డిగ్రీ, అంటే బీటెక్ చేసిన వాళ్ళు కావచ్చు, సైన్స్ రిలేటెడ్ కావచ్చు, ఎవరైనా ఎలిజిబులే. కానీ కొన్ని కంపెనీస్ మాత్రం
సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని మాత్రమే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది అన్నమాట. సో ఎనీ డిగ్రీ ఎలిజిబుల్. యూఎస్ఏలో అయితే వీటికి సపరేట్ సర్టిఫికేట్. ఈ మెడికల్ కోడింగ్లో మన ఎడ్యుకేషనల్ సర్టిఫికేషన్స్ కాకుండా యూఎస్ఏ గవర్నమెంట్ అనేది అండ్ ప్రైవేట్ అనేది మనకు సర్టిఫికేషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే ఫ్రీగా కాదు, మనం మనీ కట్టి రాయాలన్నమాట. సో అహిమా అంటే అమెరికన్ హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అసోసియేషన్ కొన్ని సర్టిఫికేషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అందులో ఇక్కడ మీరు చూసారు కదా, RHIA అంటే రిజిస్టర్డ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేటర్. సో ఇందులో చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. సో అలాగే అహిమా లాగానే AAPC అనే ఆర్గనైజేషన్ కూడా ఉంది. సో అమెరికన్ అకాడమీ ఆఫ్ ప్రొఫెషనల్ కోడర్స్, ఈ ఆర్గనైజేషన్ కూడా కొన్ని సర్టిఫికేషన్స్ మనకి అందిస్తుంది అన్నమాట. సో ఇవి మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేయరు, మనం మనీ కట్టి ఫీజు కట్టి రాయాలన్నమాట. సో వీటికి సపరేట్గా కోచింగ్ తీసుకొని రాయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇదన్నమాట. ఇప్పుడు మనం మెడికల్ కోడింగ్లో శాలరీస్ ఎలా ఉంటాయో డిస్కస్ చేద్దాం. మన ఇండియాలో నాన్ సర్టిఫైడ్ ఫ్రెషర్స్కి 15K నుంచి 20K మధ్యలో ఉంటుంది. సర్టిఫైడ్ ఫ్రెషర్స్కి వచ్చేసి 24K నుంచి 30K ఇండియన్ రూపీస్లో ఉంటుంది. సో ఇక్కడ సర్టిఫైడ్ అంటే డిగ్రీ ఇంటర్ సర్టిఫైడ్ అలా కాదు. సో ఇక్కడ సపరేట్గా అంటే మెడికల్ కోడింగ్ రిలేటెడ్గా అహిమా ఆర్గనైజేషన్ నుండి లేదా AAPC నుంచి కొన్ని సర్టిఫికేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయబడతాయి అన్నమాట. సో అవి మనం ఫీజు కట్టి రాయాలి. సో అవి పాస్ అయిన తర్వాత మనం సర్టిఫైడ్ అనే అర్థం. ఆ సర్టిఫైడ్ ఫ్రెషర్స్కి 24K నుంచి 30K ఇండియన్ రూపీస్లో ఉంటుంది మన ఇండియాలో అయితే. సో ఇవి యూఎస్ఏలో ఒక రకంగా ఉంటుంది, ఇండియాలో ఒక రకంగా ఉంటుంది. సో శాలరీస్ అనేవి. సో నెక్స్ట్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ యొక్క ప్రీమియం కంటెంట్ గురించి. అంటే దీనికి ఫీ వచ్చేసి 5,000. సో ఈ ప్రీమియం కంటెంట్లో నేను ఏమేమి అందిస్తున్నానంటే, మెడికల్ కోడింగ్లో క్యారియర్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా? సో అనుకుంటే మీరు ఏం చేయాలి? హౌ టు ఎర్న్ మనీ ఇన్ మెడికల్ కోడింగ్, అసలు మనీ ఎలా ఎర్న్ చేయాలి. తర్వాత ప్రాక్టీస్ చార్ట్స్, రెజ్యూమ్ ప్రిపరేషన్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆల్ ఇన్ వన్, అంటే అన్నీ ఒకే దాంట్లో వచ్చేలాగా. సో తర్వాత వాట్ యూ విల్ గెట్ అంటే రియల్ టైం ప్రాక్టీస్ చార్ట్స్ని ప్రొవైడ్ చేస్తాను. రెజ్యూమ్ ప్రిపరేషన్ అంటే యూఎస్ఏ మెడికల్ కోడింగ్ జాబ్కి సెట్ అవుతుండేలా అండ్ ఇండియాకి కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, రియల్ ఎగ్జాంపుల్స్, హౌ టు టాక్ ఇన్ ఇంటర్వ్యూస్, హౌ టు ఆన్సర్ శాలరీ రిలేటెడ్ క్వశ్చన్స్. సో కెరీర్ గైడెన్స్ అండ్ పర్సనల్ సపోర్ట్ ఇలాంటివి. అంటే మీకు ఏ డౌట్ వచ్చినా క్లియర్ చేసుకోవడానికి. సో నేను ఇది ప్రీమియం కంటెంట్గా పెట్టినా అన్నమాట. సో ఒకవేళ మీకు ఇవన్నీ అంటే రియల్ టైం ప్రాక్టీస్ చార్ట్స్ కావాలనుకుంటే, సో ఇందులో నేను పెట్టాను కదా, ఇవి ఒకసారి చదవండి మీరు. ఇవి మీకు కావాలి అనుకుంటే పర్సనల్గా, సో దానికి ఫీ వచ్చేసి 5,000. నేను నెంబర్కి ఇట్లా కింద ప్రొవైడ్ చేస్తాను, దానికి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి. మీరు నన్ను కాంటాక్ట్ కావాలి అనుకుంటే ఇక్కడ నెంబర్ ఇచ్చాను చూడండి. సో నా పేరు వచ్చేసి కృష్ణ. సో ఇక్కడ నా నెంబర్ ఇచ్చాను 9052201814. ఒకవేళ ఇఫ్ ఐ మిస్ యువర్ కాల్ అంటే నేను ఒకవేళ మీ కాల్ని నేను మిస్ అయితే ఖచ్చితంగా వాట్సాప్ చేయండి, నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను, ఓకేనా? సో ఈ నెంబర్కి ఫోన్ చేయండి. సో ఐఎమ్ CCS సర్టిఫైడ్, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. ఐ హ్యావ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. సో ఇదే కోర్స్ని మీకు బయట 20,000కి అందిస్తారు. సో నేను కేవలం 5,000 మాత్రమే క్లియర్గా అన్ని డౌట్స్ క్లియర్ అయ్యేలా మీకు 5,000లోనే క్లియర్గా చెప్పేస్తాను, ఓకేనా?